హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హనీమూన్ సే హత్య ఇదొక క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ గైస్. రీసెంట్ గా G5 లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు. ఇందులో టోటల్ 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటుంది. మిగతా అవన్నీ అండర్ 40 మినిట్స్ ఉంటాయి. ఈ సిరీస్ మెయిన్ థీమ్ ఏంటంటే ఇండియాలో వైఫ్ చేతిలో బలైన హస్బెండ్స్ లలో ఒక 5 బ్రూటల్ కేసెస్ తీసుకొని ఒక డాక్యుమెంటరీ తీశారు. ఈచ్ ఎపిసోడ్ లో ఒక డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది. ఇఫ్ రియల్ క్రైమ్స్ చూడడం ఇష్టమైతే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఫస్ట్ ఎపిసోడ్ ప్లాట్ ఏంటంటే రీసెంట్ గానే సోనం అండ్ రాజా రఘువంశీ అని మేఘాలయ హనీమూన్ మర్డర్ జరిగింది కదా. ఒక వైఫ్ హనీమూన్ కి తన హస్బెండ్ తో వెళ్లి తన లవర్ అండ్ ఆ లవర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పకడ్బందీగా ప్లాన్ చేసి హస్బెండ్ ని చంపించింది కదా. ఆ కేసు గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విత్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ, ఆ కేసుని హ్యాండిల్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ కానీ, అసలు ఈ క్రైమ్ గురించి మనకి మీడియా నుంచి తెలిసిందంతా నిజమా అబద్ధమా, అసలు రియల్ గా ఏం జరిగింది అనేది ఈ డాక్యుమెంటరీలో ఉంటుంది. అలా టోటల్ గా 5 హార్ట్ బ్రేకింగ్ బ్రూటల్ కేసెస్ గురించే ఈ డాక్యుమెంటరీ. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. నాకు ఈ కేసెస్ గురించి ముందు తెలుసు కానీ ఈ డాక్యుమెంటరీలో నాకు తెలియని కొన్ని విషయాలు తెలిసాయి. డెఫినెట్లీ ఎవ్రీ బాయ్ చూడాల్సిన డాక్యుమెంటరీ. అసలు ఈ అమ్మాయిలు పెళ్లి ఇష్టం లేకపోతే నో చెప్పేయచ్చు కదా, లేదా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నా కూడా హస్బెండ్ కి చెప్పేయచ్చు కదా, చెప్పి డైవర్స్ అయినా తీసుకోవచ్చు కదా, లేదా ఎవరైనా ఇష్టం ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా. అసలు చంపడం ఏంట్రా బాబు, అది కూడా బాడీ దొరకకుండా సిమెంట్ డ్రమ్ లో వేయడం ఏంట్రా బాబు. సీరియస్లీ గైస్, ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటే గులాబ్ జాములు ప్యాక్ అయిపోతున్నాయి. ఈ డాక్యుమెంటరీలో నరేషన్ ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తో పాటు మనకి అర్థం అయ్యేలాగా సపరేట్ గా ఫుటేజెస్ కూడా షూట్ చేసి రియల్ ఫీల్ వచ్చేలా తీశారు. ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూస్ చేసి ఒక డాక్యుమెంటరీ చూస్తున్నామనే థాట్ మన మైండ్ లోకి రాకుండా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసేలా తీశారు. ఇఫ్ మీకు రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, ఆర్ ఇఫ్ మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంటే ఒకసారి డెఫినెట్లీ డాక్యుమెంటరీ చూడండి, తర్వాతే డిసైడ్ అవ్వండి. సో నేనైతే యాజ్ అ బాయ్ గా అందరినీ డెఫినెట్లీ చూడమని రికమెండ్ చేస్తున్నాను. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ చూస్తుంటే ఈ కాలంలో మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.